Hi viewers, welcome to Get Set Fit. So ee roju manam cheyboyedi full body workout. Adi kuda ee single plate use chesi cheyabothunnamo. Ee workout ela untudo telusukune mundu okasari Anil ela unnado telusukundama. Hi Anil. Hi Swatika. How are you doing? I'm good. Fantastic. Are you ready for a full body workout? Yeah. Okay, awesome. Chaala rojulu ainattundi manaki full body workout chesi kada. So andukani ee roju manam cheyboyedi ee single plate use chesi cheyabothunnamo. మనము ఎప్పటికప్పుడు సింగిల్ బాడీ పార్ట్ ఫోకస్ పెట్టుకొని ఎలా వర్కౌట్ చేస్తామో అలానే వన్స్ ఇన్ వైల్ ఫుల్ బాడీ వర్కౌట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఐసోలేటెడ్ మూవ్మెంట్స్తో మన సింగిల్ బాడీ మసిల్ని బాగా పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఆ యూసేజ్ మనం ఎప్పుడు ఏమన్నా మూవ్ చేసేటప్పుడు ఓన్లీ ఒక్క బాడీ పార్ట్ యూస్ చేసి చేయం కదా. యూజువలీ మొత్తం ఏం చేసినా మనం ఎవ్రీడే మూవ్మెంట్స్తో ఫుల్ బాడీ యూస్ చేస్తాం. కాబట్టి ఇలాగా మూవ్మెంట్లో అన్ని మసిల్స్ కంబైన్డ్గా ఎలాగ పనిచేస్తాయి అనేది ఆ యూటిలిటీ కోసము అది పెంచుకోవడానికి మన ఫుల్ బాడీ వర్కౌట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో అందుకనే లైక్ వన్స్ అ వీక్ వన్స్ ఇన్ 10 days ఇలాగ ఓవరాల్ ఫుల్ బాడీ వర్కౌట్ అనేది ఈజ్ అ కంపల్షన్ అనమాట. ఆసమ్. On that note, how is the post-COVID, post-lockdown time నీకు బయట అది, do you think it's all safe now? No, ఇంకా థర్డ్ వేవ్ వస్తుంది అంటారు కాబట్టి మనం మంచి వర్కౌట్ చేసి గుడ్ ఫుడ్ తీసుకొని యూ హ్యావ్ టు ప్రిపేర్డ్గా ఉండాలి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లైఫ్ లెసన్. ఇప్పుడు మనకి కోవిడ్ అయిపోయింది కదా అని చెప్పి అనుకోవడానికి లేదు. బయట ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇన్ఫ్యాక్ట్ చాలా కంట్రీస్ కూడా లాక్డౌన్లోకి వెళ్ళినాయి మళ్ళీ. సో అందుకని మీరు మటుకు మర్చిపోవద్దు, అంతా నార్మల్ అయిపోయింది అని అనుకోవద్దు. మీ సేఫ్టీ ప్రికాషన్స్ మీరు తీసుకోండి, మీ వర్కౌట్ మీరు చేస్తూ ఉండండి, అండ్ అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ పెంచుకోండి, క్లీన్ అండ్ హెల్దీ ఫుడ్ తింటూ ఉండండి. ఆసమ్. ఆన్ దట్ నోట్ మనం మటుకు మన వర్కౌట్కి వెళ్ళే ముందు ఒక ఫుల్ బాడీ వార్మప్ చేసేసుకొని అప్పుడు విల్ మూవ్ ఇన్ టు ద వర్కౌట్. ఓకే, లెట్స్ గో. హెడ్ టు టో. అండ్ రిమెంబర్, ఈ నెక్ షోల్డర్ మసిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవి మటుకు స్ట్రెచ్ చేయకుండా వీ కెన్ నెవర్ స్టార్ట్ అవర్ డే అనమాట. Okay, so on that note, let's go. Full left to right. 3, 2, 1, go. Slow and steady. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and nice. Same thing, right side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Last one. And 10. Lovely. సేమ్ థింగ్. ఇప్పుడు మనము లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ పెట్టుకుని లెట్స్ పుల్. 3, 2, 1, గో. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. సేమ్ థింగ్ మన రైట్ సైడ్. హోల్డ్ అండ్ పుల్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. సేమ్ థింగ్ డౌన్ నౌ. హ్యాండ్స్ ఇలా పైన పెట్టుకుని and go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Lovely. ఇలా పుల్ చేస్తే నీకు స్పైన్ అంతా కూడా తెలుస్తుంది కదా. సో సరిగ్గా పుల్ చేస్తే మీకు ఇక్కడే కాదు ఇక్కడ దాకా వస్తుంది స్ట్రెచ్ అంతా, బికాస్ దట్ హోల్ మసిల్ గెట్స్ పుల్డ్ అన్. ఆసమ్. నెక్స్ట్ మన షోల్డర్ షగ్ అండ్ డ్రాప్. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Last one. And 10. Nice. Side to side stretch. 1, 2, 3. Lovely. 4, 5, 6, 7, 8, 9, and 10. Lovely. Next, ilane hands పక్కకు పెట్టుకుని just do side this way. Okay? 3, 2, 1, go. 1, 2, lovely. 3,
4, 5, 6, 7, 8, 9 and 10. ఈరోజు మనం చేయబోయేది మన ఫుల్ బాడీ వర్కౌట్. వార్మప్ అయిపోయింది, బాడీ అంతా స్ట్రాంగ్గా ఫిట్గా రెడీ అయిపోయింది ఫర్ ద వర్కౌట్. సో మనము ఇప్పుడు మన ప్లేట్ తీసుకుందాము. ఇలాగా ప్లేట్ లేని వాళ్ళు ఎనీ బరువు అయిన బుక్ కూడా తీసుకోవచ్చు, బికాజ్ అది కూడా ఇలా వెయిట్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కాబట్టి ఒక హెవీ బుక్, ఈ ఫ్యాట్ బుక్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకుని చేసుకోవచ్చు అనమాట. సో దట్ బేసిక్లీ ద లాజిక్ ఇస్ దట్ ఇలా వెయిట్ అనేది ఫ్లాట్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి వితౌట్ ద డంబుల్. సో అందుకనే మనం వి కీప్ చేంజింగ్ వర్కౌట్స్ సో దట్ ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో బాడీ మీద ఇంపాక్ట్ కూడా మారుతుంది. ఆసమ్. సో మన ఫస్ట్ మూవ్ ఏంటంటే వెరీ వెరీ సింపుల్ మూవ్. ఇలాగ స్క్వాట్ చేసి ఇలాగా కిందకి బెండ్ చేసి వి కమ్ అప్. ఓకే, వెరీ సింపుల్. 3, 2, 1 అండ్ గో. కిందకి వెళ్ళాలి అండ్ అప్. నైస్. 1, 2 స్లో అండ్ స్టడీ. 3, 4 బ్యాక్ ఎప్పుడు ఫ్లాట్ ఉండాలి. 5 కర్వింగ్ ఉండకూడదు. 6, 9, 7, 8, 9, 10, 5 more, 5, 4, 3, 2, last one and 1. Nice. Now next ఏంటంటే ఇలాగా స్టాగర్డ్ స్టాన్స్ పెట్టుకుని ఇక్కడ నుంచి we go 1, come up, 2, come up. ఓకే, వెరీ సింపుల్. ఇలాగ ట్విస్ట్ చేస్తున్నప్పుడు సైడ్లో ఇది సాఫ్ట్ బెండ్ అవుద్ది. మన లంజ్కి ఫుల్గా అవుతుంది. ఇది లంజ్ చేయకూడదు, జస్ట్ సాఫ్ట్ బెండ్ ఇంతే అండ్ కమ్ బ్యాక్. ఓకే, సో 3, 2, 1 అండ్ గో. 1, 2, 3 లవ్లీ. 4 మీద తెలుస్తుందా అనిల్? 5, 6, 7, 8, 9, 10. Nice. ఇప్పుడు సేమ్ లెగ్ కానీ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5. గ్లూట్స్ మీద కూడా తెలుస్తుంది కదా. 6. నైస్. అండ్ ఆర్మ్స్ ఎటు కదులుతున్నాయి కాబట్టి 8, 9 and 10. అలాగా ఫుల్ బాడీ మూవ్ అయింది. నైస్. నౌ రైట్ సైడ్. 3, 2, 1 అండ్ గో. రైట్ నుంచి ఫస్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Same thing, opposite side. Let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and lovely. That is good, no? Core and glutes. చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, బట్ వెరీ వెరీ ఫోకస్డ్ అండ్ ఎఫెక్టివ్ మూవ్ అనమాట. ఆసమ్. నెక్స్ట్ మనం చేయబోతే ఇలానే బయట పెట్టుకుని దీంతోని షఫుల్ ఇలాగా లైక్ an 8. ఓకే, 3, 2, 1 అండ్ గో. షఫుల్ లెఫ్ట్. నైస్. 1 మళ్ళీ రైట్. నైస్. దట్స్ 1. సూపర్. 2. సూపర్. Going. 3, 4, breathe out. 5, nice. 6, 7, keep breathing out. Body balance on 8, 9 and 10. Good, right?
యా అన్ని ఫోకస్ ఏంటంటే మన బెండ్స్తో అయ్యేది కోర్ గ్లూట్స్, బట్ సేమ్ టైం ఆర్మ్స్ అండ్ బ్యాక్ కూడా అవుతుంది, ఎందుకంటే when we are moving it అది మన ఆర్మ్స్ అండ్ బ్యాక్ సపోర్ట్ చేసి మూవ్మెంట్ వస్తుంది. ఆసమ్. నెక్స్ట్ మనం చేయబోయేది ఇస్ వెరీ వెరీ సింపుల్. ఇక్కడ నుంచి we go squat, come up, twist and twist. ఓకే, మళ్ళీ the second one will be squat, come up, left and right. So right and left once and left and right once. Okay, 3, 2, 1, go. Squat, come up, right and left. Nice. Mali squat, come up, twist and left. Nice, that's 1. Up, super. Nice. Up, left and right, that's 2. Up. Very nice. Keep going. 3. Super. Breathing much further. Nice. 4th round. Left and right. Mali kimiki. 5 ki. 5th round. 5. Up. Left. Right. 5 done. 5 more to go. Little faster ippudu. 6. Very nice. Last 4. Super. Nice. 7 done. Last 3. Very nice. 8 అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. సో కీప్ ఇట్ గోయింగ్. ఈజీ మూవ్మెంట్స్ కానీ ఎక్కువ రెపిటేషన్స్ చేసే కొద్దీ దాని ఇఫెక్ట్ పెరుగుతుంది బాగా. 9 లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. నైస్. లెఫ్ట్ అండ్ డన్. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవ్ మనకి బిఫోర్ వి మూవ్ ఇన్ టు అవర్ ఫుల్ బాడీ కార్డియో ఈజ్ వెరీ సింపుల్. ఇక్కడ నుంచి ట్విస్ట్ వచ్చి అవుట్. ఓకే, సో 3, 2, 1 we'll finish one side first and then go to the other side. So 3, 2, 1 go. First twist. Okay, and come up and 1. Nice. Keep going. 2. Nice. 3. Very nice. 4. ఇది sides లో బాగా తెలుస్తుంది కదా. 5. Very nice. Keep going. 6. Nice. 7. Last 3. 8. 9. Last 1. And 10. Hang on. So అది రైట్ సైడ్ అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చేద్దాం. 3, 2, 1 and go. 1. Nice. 2. Super. 3. Breathe out. 4. 5. 6. 7. 8. 9. Last one. And 10. Lovely. How did that feel? యా ఇట్స్ ఇంటెన్స్. ఫుల్ బాడీ అయినట్టు అయింది కదా. వెరీ నైస్. సో బేసిక్లీ ఇలానే మన ఫుల్ బాడీకి స్వెట్ వస్తుంది, ఆల్ మసిల్స్ వర్కౌట్ అవుతాయి, అట్ ద సేమ్ టైం ఆ మూవ్మెంట్కి ఈజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు మనం చేస్తుంది మన ఫుల్ బాడీ వర్కౌట్ విత్ జస్ట్ ఈ సింగిల్ ప్లేట్. సో హౌ డిడ్ యూ ఫీల్ టిల్ నౌ? ఇట్స్ గుడ్. ఫుల్ బాడీ వర్కౌట్. ఫుల్ బాడీ వర్కౌట్, ఆల్ మసిల్స్ స్ట్రెచ్ అయినాయి కదా. అండ్ వెరీ సింపుల్ మూవ్స్. అలా అని చెప్పి చాలా డిఫికల్ట్, చాలా జంపింగ్ అలా కాకుండా we're stretching every body part. మన ఆర్మ్స్ దగ్గర నుంచి మన చెస్ట్, మన బ్యాక్, మన కోర్, మన గ్లూట్స్ అన్నిటికీ. సో ఇలాగా మన మూవ్మెంట్లో కరెక్ట్ మసిల్ యూస్ చేస్తున్నామా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆసమ్. సో నెక్స్ట్ ఫ్యూ మూవ్స్కి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన అన్ని మూవ్స్ ఒక క్విక్ రౌండ్ చేద్దాము వితౌట్ అ బ్రేక్ ఇన్ బిట్వీన్. ఓకే, సో కంటిన్యూటీ. సో ఫస్ట్ మనం చేసింది ఏంటి, ఇలాగ చేసి 1. ఓకే, సో ఇవి జస్ట్ 3 చేద్దాం. 2, 3. నెక్స్ట్ మనం చేసింది ఏంటి, ఇక్కడ నుంచి వి డూ ద షఫ్లింగ్ ఇలాగా, కానీ ఇలాగా ఆల్టర్నేట్ షఫ్లింగ్ చేద్దాం. ఓకే, సో దట్స్ 2. అవి కూడా 3 రౌండ్స్ చేస్తాం. నెక్స్ట్ దాని తర్వాత చేసింది ఏంటి, మన ఇటు సైడ్ షఫ్లింగ్. సో
ఇవి కూడా 3 టైమ్స్ చేద్దాము. అండ్ ఆఫ్టర్ దాట్ చేసింది ఏంటి లాస్ట్ దిస్ అండ్ 3 ఆన్ ఈచ్ సైడ్. సో ఇది ఒక రౌండ్ చేసి తర్వాత ఎండ్ బిట్ ఒక బర్స్ట్ కార్డియో చేద్దాం. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 అండ్ గో. 1 నైస్, 2, 3 నైస్. ఇక్కడ నుంచి షఫల్. 1 వెరీ నైస్. మళ్ళీ 2 సూపర్. 3 వెరీ నైస్. డన్. నా ఇక్కడ నుంచి వైట్ గ్రిప్ పెట్టుకుని లెట్స్ గో. 1 వెరీ నైస్. 2 సూపర్. 3 and done. Next into last side twist. So 1 and 2. Mali right. 2 nice. Last one. 3 nice. Same thing on the left side. 2 nice. Fantastic. Last one and done. So ఇంకొకసారి మన లాస్ట్ క్విక్ రౌండ్ అయిపోయింది. మనం చేసింది ఇందాక చేసిన 4 మూవ్సే. సో దాంతో మన ఫుల్ బాడీకి మళ్ళీ ఒక రౌండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయింది. నెక్స్ట్ మనం చేయబోతే కొంచెం హార్ట్ రేట్ పెంచేది అండ్ కార్డియో బ్లాస్టర్. సో సింపుల్, మనకి ఎప్పుడు చేసేదే మన ఫేవరెట్ స్పాట్ రన్నింగ్ చేద్దాము. స్పాట్ రన్నింగ్ చేస్తూ లెట్స్ డూ సైడ్ ట్విస్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ దట్. 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now side twist. 1, 2, keep going, keep going. 3, nice. 5 rounds. 4, very nice. And 5. Super. Mali, spot running. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Nice. Mali left. Nice. 1, 2, keep going. 3, 4, last one. And 5. Nice. Mali, unkoki last round. 3 to go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Nice. Mali isari. Continue. Finish. 1, 2, 3. Nice. 4. Last one. And 5. ఇక్కడ నుంచి కదలకుండా నెక్స్ట్ ఇమీడియట్లీ 1 షఫల్ 1. ఓకే, కీప్ గోయింగ్. 1 shuffle 1 nice. Keep going. Speed pencil. 2, 3 very nice. 4 very nice. 5 super. Keep going. 6, 7, 8 super. Last one and 10. Fantastic. How did that go? Yeah. Super, right? Nice. Next one cheyapedi ila alternate legs petteskoni ikkada nunchi 1 okay shuffle 2 okay let's go. So 3 ee shuffling matku avvali because shuffling ayinappude body movement loki digutuddi annamata. Let's go. 3, 2, 1 and go. 1 nice shuffle. 2 nice. Nice, keep going. Second round, shuffling. Super. 3, very nice. 4, fantastic. 5, super. Keep going. 6, 7, very nice. Keep going. 8, last 2 rounds. Fantastic. 9, last one. Shoulders మీద బాగా పడాలి. And 10, nice. ఇక్కడ నుంచి మళ్ళీ continuity this side. Shuffle and left side, okay? 3, 2, 1, go. మళ్ళీ shuffle. Very nice. 1, 2, keep breathing out. Very nice. 4, fantastic. 5, 6, super.
వెరీ నైస్. హౌ వాస్ దాట్? యా ఇట్స్ నైస్, కంప్లీట్ ఫుల్ బాడీ వర్కౌట్ అయింది. ఎగ్జాక్ట్లీ, ఫుల్ బాడీ వర్కౌట్. ఇంటెన్సిటీ కొంచెం తగ్గించాము, ఎందుకంటే మనము రెప్స్ బాగా పెంచాము. అంటే లోడ్ తగ్గించి రెప్స్ పెంచి స్వెట్ అయ్యేటట్టు ఎక్కువ రెప్యుటేషన్స్తో మనకి కార్డియో బ్లాస్టర్ కూడా అయిందనమాట. సో ఇలాగ మన షోల్డర్స్, మన చెస్ట్, మన బ్యాక్, మన కోర్, మన హిప్స్, గ్లూట్స్, లెగ్స్ అన్నిటికీ వర్కౌట్ అయినట్టు అయింది కదా. వాట్ వాజ్ యర్ ఫేవరెట్ మూవ్ వీటన్నిటిలో? దిస్ షఫ్లింగ్. ద షఫ్లింగ్, అది కూల్గా బాస్కెట్బాల్ ప్లేయర్స్ చేసినట్టుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ ఇవే స్పోర్ట్స్ ట్రైనింగ్లో కూడా యూస్ చేస్తారు, ఎందుకని అజిలిటీ వర్క్ అంటాము. ఎందుకంటే స్పోర్ట్స్లో కూడా మనం ఐసోలేటెడ్గా మసిల్ పెంచడం వేరు, మళ్ళీ అది వెళ్ళి స్పోర్ట్స్లో ఆడేటప్పుడు యూస్ చేయడం వేరు కదా. సో అందుకనే మనం కూడా ఎప్పటికప్పుడు ఐసోలేటెడ్గా మసిల్స్ని పెంచుకుని వాటి స్ట్రెంత్ని పెంచుకుని మూవ్మెంట్లోకి దిగేటప్పుడు ఈ మూవ్మెంట్ బేస్ ఎక్సర్సైజ్ చేసుకుంటే దానికి యూటిలిటీకి, దాని అప్లికేషన్కి మనకి బాగా అర్థమవుతుంది అనమాట. ఆసమ్. సో ఆన్ దట్ నోట్ మనం కూడా వెరీ ఎనర్జెటిక్, వెరీ యంగ్, లైక్ స్పోర్ట్స్ ప్లేయర్స్ లాగా వీఆర్ ట్రైనింగ్ అవర్ సెల్స్. సో అలానే మీరు మీ ఇంట్లో అందరి చేత అట్లీస్ట్ షోని వాచ్ చేసేటట్టు చూస్తే వాళ్ళకి మోటివేషన్ పెరిగి ఇప్పటి కాకపోతే అట్లీస్ట్ ఫ్యూ వీక్స్ డౌన్ ద లైన్ వాళ్ళు దే విల్ స్టార్ట్ ట్రైనింగ్ అనమాట. సో అప్పుడే మనం అందరము ఫిట్ అండ్ హెల్దీగా ముందుకెళ్ళొచ్చు. Did you have a great time? Yes. Awesome. We had a great time. అలానే మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటూ, ఫిట్గా ఉంటున్నారు అనుకుంటూ మేము మటుకు మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని మరొక ఎపిసోడ్తో, ఇంకొన్ని కొత్త రకమైన వేరియేషన్స్తో. బట్ అంటిల్ దెన్, స్టే ఫిట్, స్టే హెల్దీ అండ్ కీప్ వాచింగ్ Get Set Fit.